వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ మధ్య రాజకీయాలంటే ఉచిత హామీలు ఇస్తేనే ప్రజలు ఓట్లేస్తారు, లేకపోతే ఓట్లు ఇయ్యరేమో. అసలు ఉచిత హామీలు ఇవ్వకపోతే మనం గెలవమేమో అన్నట్టు కూడా అసలు అంటే మన ఆదాయానికి మించి రాష్ట్ర బడ్జెట్ ఉండేది చారన వీళ్ళు ఇచ్చేటువంటి హామీలు రూపాయి వరకు ఉంటది. ఇంకా అసలు ఎక్కడి నుంచి తెస్తారంటే మేము ఎక్కడి నుంచి అయినా తెస్తాం అది ఇది అని చెప్పేసి గొప్పగా మాట్లాడతారు. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం, గతంలో రేవంత్ రెడ్డి గారు మహిళలకు 2,500 కానీ, తులం బంగారం కావచ్చు, స్కూటీలు కావచ్చు, తర్వాత ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, ఇట్లా చెప్పుకుంటా పోతే క్రైస్తవ డిక్లరేషన్ అని చెప్పేసి, యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి, ఇక్కడ మన తెలంగాణ ఆదాయం వచ్చేసి ₹1 ఉంటే ఈ డిక్లరేషన్లు అంతా కలుపుకుంటే ఎన్ని రూపాయలు అయితే అంటే ₹10. ఎట్లా ఇస్తారంటే మేము ఏదో రకంగా ఇస్తామని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు నేను తెలంగాణ ముచ్చట కాదు, ఒక రాష్ట్రంలో ఏకంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఫ్రీ బస్సు ఉంది. ఏకంగా తమిళనాడులో అయితే పురుషులకు కూడా ఫ్రీ బస్ ఇస్తామని ప్రకటించడం అనేది జరిగింది. అసలు తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ ఆర్ మేలో జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్, తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐడిఎంకే పార్టీ ప్రతి మహిళకి నెలకి ₹2,000. సో తమిళనాడులో ప్రతి మహిళకి ₹2,000. సిటీ బస్సులలో మహిళలతో పాటు మెన్స్ కి, ఉమెన్స్ కి కూడా ఫ్రీ బస్సులు అని చెప్పేసి కూడా సిటీ బస్సులో మహిళతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం. అమ్మ 2 వీలర్ స్కీమ్ కింద దాదాపుగా 5 లక్షల మహిళలకి ఎంత 25% డిస్కౌంట్, అంటే ₹1,00,000 బండి ఉంటే ₹25,000 డిస్కౌంట్, సబ్సిడీ. గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఉన్న వారికి కాంక్రీట్ ఇళ్ల నిర్మాణం. భూమి ఉంటే చాలు వారికి ప్రభుత్వం, అంటే ఇప్పుడు మనం ఇందిరమ్మ ఇల్లులు ఏ విధంగా ఉంటాయో అక్కడ కాంక్రీట్ ఇళ్ల నిర్మాణం గట్టిస్తామని చెప్పేసి అన్నారు. 100 రోజులు ఉపాధి హామీ పనులు రోజులని 150 రోజులకి, అంటే దాదాపుగా 6 నెలల వరకు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వింతేందంటే ఇటు ఈ 3 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ అన్నట్టు తమిళనాడులో పురుషులకు కూడా సిటీలలో ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టడం, తర్వాత ఎవరన్నా మహిళలు వెహికల్ కొంటే 20% సబ్సిడీ ఇస్తా అనడం, తర్వాత అంటే గ్రామ స్థాయిలో భూములు ఉంటే చాలు వాళ్ళందరికీ కాంక్రీట్ ఇల్లు నిర్మాణం చేపడతామని అన్న డిఎంకే పార్టీ ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల వేళ ఉచిత హామీలు ఇవ్వడం అనేది జరిగింది. మరి దీన్ని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు, ఎంతవరకు నమ్ముతారు? ఎందుకంటే మనం చూసినాం ఇక్కడ కొన్ని చోట్ల రీసెంట్ గా, అంటే మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఇక్కడ అంటే ఎన్నికలు జరిగినాయి ఆ రాష్ట్రాల్లో. ఇక్కడ మనకు 6 గ్యారెంటీలు ఏ విధంగా ఇచ్చారో అక్కడ 8 గ్యారెంటీలు 9 గ్యారెంటీలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. సో ఉచిత పథకాల విషయంలో కూడా జనాలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఇచ్చే ముందు ఆచితూచి ఇస్తే, మన బడ్జెట్ సరిపోయేంత ఇస్తే బెటర్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈ పథకాలు పురుషులకు కూడా ఫ్రీ బస్సు పథకాన్ని తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని కొంతమంది అంటే ఫన్నీగా మాట్లాడుకుంటున్నటువంటి మాట. మరి తమిళనాడు అన్న డిఎంకే మేనిఫెస్టో పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.